ఫ్రెండ్స్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 2016లో వచ్చిన క్వశ్చన్. జమీందారీ విధానం లార్డ్ కార్న్వాలిస్, ప్రవాహంగా ధనం పోవడం దాదాబాయి నౌరోజీ, మహల్వారీ పద్ధతి విలియం బెంటిక్, రైత్వారీ పద్ధతి థామస్ మన్రో. 25/9/2016 భూదాన్ ఉద్యమాన్ని వినోబా భావే తెలంగాణలో ఈ కింది గ్రామం నుండి ప్రారంభించారు. పోచంపల్లి. వాటర్ గ్రిడ్ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్. హైదరాబాద్ కౌలు వ్యవసాయ చట్టం 1950. భూసేకరణ పునరావాస చట్టం 2013 ప్రస్తుత సవరణ బిల్లు 2015లో ఉన్న ప్రధాన వివాదాంశం సామాజిక ప్రభావాన్ని లెక్కించడం. ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ ల్యాండ్ రికార్డ్స్ సిస్టమ్ని ఏమంటారు? మా భూమి. ఖలీజ్ ఏ కదం అనగా దీర్ఘకాలికంగా సేద్యం చేసుకునే భూములు. భూదానోద్యమం ప్రధాన లక్ష్యం భూమిని దానం చేయడం. వ్యవసాయదారునికి ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నటువంటి పద్ధతి రైత్వారీ పద్ధతి. తెలంగాణ కౌలుదారీ చట్టం ప్రకారం ఎలాంటి వ్యవసాయ భూమిపైన పండించిన పంటకైనా కౌలుదారుడు చెల్లించవలసిన గరిష్ట బాటకం 40%. బ్రాహ్మణులు విద్యను నేర్పినందుకు నైజాం నవాబు శిస్తు రహితంగా ఇచ్చిన భూములను ఈ విధంగా పిలుస్తారు: అగ్రహారాలు. తెలంగాణ రాష్ట్రంలో మేడిగడ్డ బ్యారేజ్ మార్చబడిన పేరు లక్ష్మీ బారేజ్. కింది వాటిలో ఏది మిషన్ కాకతీయ లక్ష్యం కాదు? దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న రైతులకు బోరు బావులను తవ్వించి ఇవ్వడం. తెలంగాణ జిల్లాలో నికర నీటిపారుదల ప్రాంతం నికర సాగుదల శాతంలో పోల్చడంలో ఈ కింది వాటిలో ఒకటి సరిగా జతపరచలేదు. భద్రాద్రి కొత్తగూడెం 2వ అత్యధికం. ఈ కింది నదుల పరివాహక ప్రాంతం బొగ్గు గనుల నిల్వలకు ప్రసిద్ధి. ప్రాణహిత గోదావరి. తెలంగాణ ప్రభుత్వపు ఈ కింది పథకం నీటి వనరుల సంరక్షణకు ఉద్దేశించబడినది. మిషన్ కాకతీయ. నిజాం సాగర్ ప్రాజెక్టు ఏ నదిపై ఉన్నది? గోదావరి. తెలంగాణ విస్తీర్ణం ఎన్ని చదరపు కిలోమీటర్లు? మిషన్ భగీరథ లక్ష్యం ఏమిటి? ప్రతి ఇంటికి నల్ల నీరు అందించడం. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఈ కింది వాటిలో ఏ నదులు ప్రవహిస్తున్నాయి? గోదావరి, మానేరు. 5,000 ఎకరాల కంటే తక్కువ ఆయకట్టు గల ప్రాజెక్టుని ఏమంటారు? మైనర్ ప్రాజెక్టు. ఈ కింది వాటిలో ఏ 2 జిల్లాలు ప్రాణహిత చెవెళ్ల ఎత్తిపోతల పథకం కిందకు రావు? ఖమ్మం, మహబూబ్నగర్. తెలంగాణలో అత్యంత జల విద్యుత్ సామర్థ్యం గల ప్రాజెక్టు శ్రీశైలం ఎడమగట్టు ప్రాజెక్టు. మున్నేరు నది తెలంగాణలోని ఏ జిల్లాలో ప్రవహిస్తుంది? ఖమ్మం. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది? మహబూబ్నగర్. కింది వాటిల్లో సంబంధం లేని ప్రాజెక్టు ఎల్లంపల్లి. తెలంగాణలోని ఈ కింది జిల్లాలో ఎక్కడ శివారాం వన్యప్రాణి సంరక్షణ ఉంది? ఆదిలాబాద్, కరీంనగర్. పొచ్చెర జలపాతం ఆదిలాబాద్. జన్నారం అభయారణ్యం ఆదిలాబాద్. సహకార పరపతి సంస్థల విధానం ఏ విధంగా ఉంటుంది? 3 అంచెల వ్యవస్థ. కింది వాటిలో వేటి అభివృద్ధి కోసం విత్త సహాయాన్ని తెలంగాణ రాష్ట్ర విత్త సంస్థ అందిస్తుంది? వ్యవసాయ క్షేత్రాలు. ఖవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం జన్నారం. మిషన్ కాకతీయ ఉద్దేశం ఇది కాదు. చెరువులను కలుపుట. ప్రాణహిత నది ఈ కింది 3 నదుల కలయిక ద్వారా ఏర్పడుతుంది: పెన్గంగ, వార్ధా, వెయిన్గంగ. ప్రతిపాదిత పోలవరం ప్రాజెక్టు వలన ఎక్కువగా నష్టపోయే గిరిజన తెగ గుత్తి కోయలు.
కం కంతానపల్లి ప్రాజెక్టు ఏ నదిపై నిర్మిస్తున్నారు? గోదావరి. తమ్మిడిహట్టి ఏ ప్రాంతంలో ఉంది? తమ్మిడిహట్టి తెలంగాణ ప్రాంతంలో ఉంది. ఇచ్చంపల్లి ఏ జిల్లాలో ఉంది? కరీంనగర్. ప్రస్తుతం బీడు భూములు అనగా ఈ సంవత్సరంలో సాగు చేయని భూమి. సాగు నీటి చెరువుల పునరుద్ధరణ కోసం ప్రారంభించబడిన పథకం మిషన్ కాకతీయ. అలీసాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది? నిజామాబాద్. హరితహారం కార్యక్రమం ప్రారంభం జూలై 3, 2015. ప్రస్తుతం తెలంగాణలో వ్యవసాయ సాగుకు ప్రధాన నీటి వనరు బావులు. రైతు నేస్తం అనగా వ్యవసాయ పత్రిక పేరు. రైతు బంధు పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో 180 రోజుల వరకు వడ్డీ లేకుండా రైతులకు ఎంత అప్పు వరకు వర్తిస్తుంది? 2 లక్షల రూపాయలు. లోయర్ మానేర్ డ్యామ్ ఏ జిల్లాలో ఉంది? కరీంనగర్. కొమరంభీం ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించే పెద్ద వాగు? మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సంస్థలను ప్రారంభించడానికి, వాటి స్థాయి పెంచడానికి, మార్కెట్లోకి ప్రవేశించడానికి డబ్ల్యూఈ హబ్ ఏ విధంగా అవకాశం కల్పిస్తుంది? ఆర్థిక సహాయం, మద్దతు, విధాన మద్దతు, సాంకేతిక మద్దతు. నైపుణ్యం, విజ్ఞానాన్ని అందించే తెలంగాణ అకాడమీ టాస్క్ కింద ప్రాథమిక అంశాలలో ఒకదానిపై తప్ప పనిచేస్తుంది. ఫినాన్స్. టీఎస్ఐసి తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణల విభాగం. కింది వాటిలో ఒకటి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పాలసీ ఫ్రేమ్వర్క్లోని చట్టపరమైన నియంత్రణ అంశాలలో భాగం కాదు. ఐటీ ప్రాంతాల్లో సైబర్ కాప్స్ విస్తరణ. స్టాటిస్టికల్ ఆఫీసర్. టీఎస్ ఐపాస్ విధానం అంశాలకు సంబంధించి కింది వాటిని పరిశీలించండి. రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో దరఖాస్తుల పూర్వ పరిశీలన. టీఎస్ ఐపాస్ అనగా రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో దరఖాస్తుల పూర్వ పరిశీలన. హైదరాబాద్ ఓఆర్ఆర్ యొక్క మొత్తం రోడ్డు పొడవు మరియు రైట్ ఆఫ్ వే వరుసగా 158 కిలోమీటర్లు, 150 మీటర్లు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జతలను పరిశీలించండి. టీహెచ్ఏఆర్టీ అనగా తెలంగాణ తోటల పెంపకం, వ్యవసాయ పరిశోధన మరియు శిక్షణ. టీ అసిస్ట్ తెలంగాణ అడ్వాన్స్డ్ సాలిడ్ స్టేట్ ఇల్యూమినేషన్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్. రిచ్ అనగా RICH హైదరాబాద్ పరిశోధన మరియు ఆవిష్కరణ సర్కిల్. స్టార్ట్అప్స్కు భారతదేశంలోని అతిపెద్ద ఇంక్యుబేటర్ అయిన టీ హబ్ కింది వాటిలో వేటి మధ్య ప్రత్యేకమైన పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంగా ఉంది? తెలంగాణ ప్రభుత్వం, IIIT హైదరాబాద్, నల్సార్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్.